మీ చైల్డ్హుడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా హోమ్ టౌన్ వచ్చి వరంగల్. చిన్నప్పుడు నేను ఫస్ట్ క్లాస్లో ఉన్నప్పుడే ఫాదర్ చనిపోయారు. నాకు ఇప్పటికి గుర్తుంది. మేము చాలా యాక్చువల్గా వెల్ టు డూ అవర్ ఫ్యామిలీ. ఫాదర్ వచ్చి సబ్ రిజిస్టర్ ఉండేవారు. హీ వాజ్ అన్ గవర్నమెంట్ ఎంప్లాయీ. సో సబ్ రిజిస్టర్ ఉన్నాడు, చాలా బిజీగా ఉండేది ఆయన స్కెడ్యూల్ అంతా. ఇంటికి గవర్నమెంట్ కార్ వచ్చేది, వెహికల్ వచ్చేది. అండ్ ఆయన మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నన్ను స్కూల్లోకి నన్ను కూడా తీసుకెళ్ళిపోయి ఆయన ఆఫీస్లో డ్రాప్ అయ్యాక ఆ వెహికల్ నన్ను స్కూల్లో డ్రాప్ చేసేది. మళ్ళీ లంచ్లో మళ్ళీ అదే వెహికల్ వచ్చేది, తీసుకెళ్ళి ఆయన క్యాంటీన్లో డ్రాప్ చేసేవాడు. నేను ఏం కావాలో తినేసేవాడిని, మళ్ళీ రిటర్న్ అలా. సో ఫాదర్తో స్కూల్కి వెళ్ళి ఫాదర్తో వచ్చేవాడిని. యాక్చువల్గా నేను 10 years లేట్గా పుట్టాను మా మదర్ ఫాదర్ వాళ్ళకి. దానివల్ల వాళ్ళు నన్ను ఫుల్గా ప్యాంపర్ చేశారు. ఈ విధంగా ఆయన ఆఫీస్కి వెళ్ళేటప్పుడే నన్ను స్కూల్కి తీసుకెళ్ళడం, మళ్ళీ తీసుకురావడం. అండ్ నా సిస్టర్ బార్న్ అయిన జస్ట్ అదే ఇయర్ చనిపోయారు. నా సిస్టర్ ఆయన్ని దగ్గరగా చూడలేదు. సో నాకు అవకాశం దొరికింది. సో అలా మేము వరంగల్లో పుట్టాము, వరంగల్లోనే పెరిగాను. ఫస్ట్ క్లాస్ వరకు వరంగల్లోనే చదువుకున్నాను. అండ్ చూపిస్తాను నేను మీకు కొన్ని మెమరీస్ కూడా. సో తర్వాత ఎప్పుడైతే ఆయనకి జాండీస్ వచ్చింది యాక్చువల్లీ. ఆల్మోస్ట్ మంచిగా ప్రాపర్గా హీల్ అయిపోయారు. హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వచ్చారు. మళ్ళీ ఒక 10 days or 1 weekలో ఇన్ఫెక్షన్ మళ్ళీ పెరిగిపోయింది. మళ్ళీ ఇమీడియట్గా నిమ్స్కి ట్రాన్స్ఫర్ చేశారు. సో ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నాం. ఉండి ఇక్కడ రిలేటివ్స్ వాళ్ళ ఇంట్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకుంటుంటే చనిపోయింది. సో ఆ తర్వాత మీరు మళ్ళీ వరంగల్ రిటర్న్ అయిపోయారు. ఆ తర్వాత ఆయన చనిపోయిన తర్వాత వరంగల్కి వెళ్ళిపోయాం. మళ్ళీ వెళ్ళిపోయాక మదర్కి ఒక 2 years తర్వాత జాబ్ వచ్చింది. 2 or 3 years తర్వాత ఫాదర్ జాబ్ మదర్కి వచ్చింది. సో అది కూడా హైదరాబాద్లో వచ్చింది, హైదరాబాద్ నాంపల్లి. సో ఇప్పుడు మేము 2nd class అండ్ నా చెల్లి అప్పుడే జస్ట్ ఇంకా స్కూలింగ్ స్టార్ట్ చేయబోతుంది. సో మా ఇద్దరిని తీసుకొని తను షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్. మీ మమ్మీ ఒకతే? మా మమ్మీ ఒకతే. అంటే మీ మమ్మీ చాలా బోల్డ్గా ఉండేది. మా మమ్మీ యాక్చువల్గా చాలా స్ట్రాంగ్, బోల్డ్. అండ్ తను ఎంత హార్డ్ వర్కర్ అంటే అసలు తనని అలసిపోవడం ఇంతవరకు నేను చూడలేదు. నేను వీడియో ఎండ్లో మీకు ఇంకోటి చెప్తాను దీని గురించి. సో మా మదర్ మమ్మల్ని తీసుకొని షిఫ్ట్ అయిపోయింది హైదరాబాద్. సో హైదరాబాద్లో మళ్ళీ నేను 2nd standard నుండి కంటిన్యూ చేశాను. నా సిస్టర్ అప్పుడే స్కూలింగ్ స్టార్ట్ చేశాను. సో మేము ముగ్గురం ఉండేవాళ్ళం. అలా 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 6th class వరకు చదువుకున్నాను ఇక్కడ హైదరాబాద్లో. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే అంటే మీ చైల్డ్హుడ్ ఎలా ఉండేది? లైక్ మీ మమ్మీ నేను ఎలా ట్రీట్ చేసేది, ఎలా ట్రైన్ చేసేది, మీ సిస్టర్తో మీ రిలేషన్ ఏంటి, అవన్నీ చెప్పు. చిన్నప్పుడు ఎంతైతే నా ఫాదర్ మదర్ నన్ను ప్యాంపర్ చేశారో ఇక్కడ టోటల్ ఆపోజిట్ అయిపోయింది. ఇంకా మొత్తం నన్ను ఫుల్గా పాలిష్ చేసింది. అంటే నేను యాక్చువల్గా 2nd, 3rd, 4th వరకు నాకు తెలియదు. లాస్ట్ 5th and 6th class మాత్రం నాకు ఇంట్లో చెయ్యని పని లేదు. మమ్మీకి ఆల్మోస్ట్ అన్నిట్లో హెల్ప్ చేసేవాడిని, మార్కెట్కి వెళ్ళేవాడిని. అప్పట్లోనే నేను షాపింగ్కి వెళ్ళి వచ్చేవాడిని. అండ్ ఎవ్రీ వీక్ నేను హెచ్పిఎస్కి వెళ్ళి వచ్చేవాడిని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. అక్కడ నా ఎల్డర్ బ్రదర్ ఉండేవాడు. అది మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాక తెలిసింది. సో ఆయన హెచ్పిఎస్లో ఉన్నాడు. ఆయన ఆల్మోస్ట్ 10th వరకు అక్కడే చదువుకున్నాడు. ఆయనని మేము చాలా రేర్గా చూసాము. సో హైదరాబాద్కి నేను షిఫ్ట్ అయితే వీక్లీ ఆయన దగ్గరికి వెళ్ళడం. సో మీరు నువ్వైతే 10 years తర్వాత పుట్టాను అన్నారు. మరి బ్రదర్ వచ్చేసి యాక్చువల్గా పెద్దనాన్న వాళ్ళ అబ్బాయి అడాప్ట్ చేసుకున్నారు చిన్నప్పుడు. బట్ మాకు అలాంటి డిఫరెన్స్ ఏం చూపించలేదు. కాదు, మీ మమ్మీ స్ట్రిక్ట్గా ఉండేవారా? మమ్మీ చాలా స్ట్రిక్ట్గా ఉండేవారు. అండ్ డైలీ మా మమ్మీ చేతిలో తన్నులు తినేవాడు. ఎందుకంటే తను ఆఫీస్ అయిపోయిన టైంకి నేను బస్ స్టాప్ దగ్గర పోయి వెయిట్ చేసేవాడిని. ఒక 5 minutes లేట్ అయినా కరెక్ట్ ఆ టైంకి నా సిస్టర్ ఇంట్లో ఒక్కటి ఉంటుంది. సరే నేను దూరం నుండి చూసేసి ఇంటికి వెళ్ళిపోయి టకటకెళ్ళి డోర్ పెట్టేసుకునేవాడిని. ఈరోజు మా సిస్టర్ వచ్చి ఇంతవరకు బయటనే ఉన్నాడని చెప్పేది, ఫుల్ కొట్టేది. కానీ నువ్వు యాక్చువల్గా మీ మమ్మీనే చూడడానికి వెళ్ళేవాడిని, ఎప్పుడు వస్తుంది అని. మా మమ్మీని చూడడానికి వెళ్ళేవాడిని యాక్చువల్గా. ఎందుకంటే తను ఆఫీస్ నుండి లేట్ వస్తుంది, ఇంకా 5 minutes అయిపోయింది, 10 minutes లేట్ అయిపోయింది, 20 minutes, ఇంకా అలా డ్యూరేషన్ పెరుగుతుండడం పోతే నాకు భయం అయ్యింది. సో అండ్ మా సిస్టర్ నేను ఎప్పుడు పోట్లాడుతూ అల్లరి చేస్తూ ఉండేవాళ్ళం. మీ మమ్మీ నీకు అన్ని ఇంటి పనులు అన్ని నేర్పించింది అన్నావు కదా? అంటే ఇప్పుడు నేను ఈ పనులను ఇంత ఫాస్ట్గా చేయగలుగుతున్నాను అంటే మాత్రం మొత్తం క్రెడిట్ తనకి. ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేశాను. అండ్ కుకింగ్ నుంచి క్లీనింగ్ నుంచి అన్ని చేసేది
మీ సిస్టర్ని కూడా నువ్వు ఎలా చూసుకోవాలనేది కొంచెం ట్రైన్ చేసింది కదా. అంటే సిస్టర్ గురించి బాగా వరి అయి ఉంటుంది. కానీ ట్రైన్ చేసింది అంటున్నావు కదా, అసలు ఎందుకు అలా అంత ట్రైనింగ్ చేయాల్సి వచ్చింది మీ సిస్టర్ని కూడా నువ్వు చూసుకునేలాగా? 6th వరకు హైదరాబాద్లో చదువుకున్నానని చెప్పాను కదా. నేను 7th ఎప్పుడైతే ఎగ్జామ్స్ రాసేసానో అప్పుడు మా మమ్మీ సిక్ అయిపోయింది. అంటే ఎగ్జాక్ట్గా మాకు సమ్మర్ హాలిడేస్ వచ్చింది. మేము మళ్ళీ వరంగల్కి షిఫ్ట్ అయిపోయాం. ఎందుకంటే అక్కడ ఉంటే తను మెడికేషన్ తీసుకున్నా కూడా, హాస్పిటల్స్కి వెళ్తున్నా కూడా మాకు ఎవరో చూసుకోవడానికి ఉంటారు అని చెప్పి మమ్మల్ని షిఫ్ట్ చేసింది. అంటే మీ మమ్మీకి ఏం ప్రాబ్లం వచ్చింది? బ్రాంకైటిస్. సో జాబ్ మానేసిందా? లేదు, తను మెడికేషన్ తీసుకుంటూనే వరంగల్కి మమ్మల్ని షిఫ్ట్ చేసి డైలీ అప్ అండ్ డౌన్, అంటే మార్నింగ్ 6 o'clock ట్రైన్కి హైదరాబాద్కి వచ్చి జాబ్ చేసి జాయిన్ అయ్యి ఆఫీస్ అయిపోయాక మళ్ళీ 4:35కి మళ్ళీ ట్రైన్ ఎక్కి ఇంటికి వచ్చి 9:30కి మళ్ళీ మాకు వండి పెట్టి పడుకొని మళ్ళీ మార్నింగ్ వెళ్ళేది. అలా 3-4 months చేసి. అండ్ అప్పుడు ఫుల్ పీక్ సమ్మర్ అనమాట. మాకు గుర్తుంది, ఇంకా మేము ఇంట్లో మొత్తం ఫ్లోర్ అంతా తడిపే వాళ్ళం, విండోస్ అన్ని వాటర్ పెట్టి తడిపే వాళ్ళం. ఎందుకంటే అంత హీట్ పెరిగిపోయింది. అంత జర్నీ చేసి అంత ట్రావెల్ చేసి వస్తాం కదా. వచ్చిన తర్వాత తనకి ఇంకా సమ్మర్ అది సన్ స్ట్రోక్ వచ్చేసింది. సన్ స్ట్రోక్ ఇంకా సివియర్ అయిపోవడం వల్ల ఇంకా తనని వెంటనే రాయవెల్లూరుకి షిఫ్ట్ చేశారు. అప్పుడు నా ఎగ్జామ్స్ అయిపోయాయి కాబట్టి నేను ఫ్రీగా ఉన్నాను కాబట్టి నేను మమ్మీతో ఉన్నాను. సో అక్కడికి వెళ్ళాక అక్కడ 3 months ఉంది. కానీ ఈ 3 months మాత్రం నన్ను చిన్నప్పుడు మా మదర్ నన్ను ఎలా అయితే చూసుకుందో అలా నేను చూసుకున్నాను. అంటే తనని లిటరల్గా ఇంటి పని అంతా చేశాను. అంటే యాక్చువల్గా అప్పుడు మేము ఒక 1 room దాంట్లో రెంట్లో ఉన్నాం. ఆ ఇల్లు పని అంతా నేనే చేసేవాడిని, వంట చేసేవాడిని, తనకు స్నానం చేయించేవాడిని, బట్టలు పిండేవాడిని. సో మొత్తం మళ్ళీ నా మదర్ నాకు చిన్నప్పుడు ఏదైతే నాకు చేసిందో నేను అప్పుడు తనని నా చేతులతో చేయగలిగాను. సో అక్కడ కొంచెం స్టేబుల్ అయింది. హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాం. షిఫ్ట్ అయిపోయిన తర్వాత ఇదే మళ్ళీ ఈ జాబ్ చెప్పాను, మళ్ళీ జాబ్ స్టార్ట్ చేయడం, వెళ్ళడం, రావడం ఇవన్నీ జరిగాయి. మీ డాడీ వెల్ టు డూ అని చెప్పారు కదా, మరి మీ మమ్మీ ఎందుకు అంత స్ట్రగుల్ పడాల్సి వచ్చింది? అంటే యాక్చువల్గా ఏంటంటే వెల్ టు డూ అంటే దాని అర్థం ఏంటంటే మాకు ఆల్రెడీ మా లైఫ్లో ఇంకా 2-3 generationస్కి కావాల్సినంత ఆల్రెడీ సేవ్ చేసి పెట్టారు. అలాగా యాక్చువల్గా మా ఫాదర్ కూడా చాలా కష్టపడి పైకి వచ్చారు. ఆయన గురించి వాళ్ళ బ్రదర్స్ అండ్ మా ఇంటి దగ్గర చెప్తుంటే ఆయన స్ట్రీట్ లైట్స్ కింద ఉండి చదువుకునేవాళ్ళు. అబ్దుల్ కలాం లాగా. అప్పట్లో ఆబ్వియస్లీ ప్రతి ఒక్క ఇంటికి పవర్ లేదు, కానీ ఆ డెడికేషన్ ఉండాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ చదవాలి, ఏదో ఒకటి అవ్వాలి అని, అది కూడా అందరిలో ఉండేది కాదు. ఎగ్స్ అమ్మేవాళ్ళు. ఆయన ఎగ్స్ అమ్మి ఫీజు కట్టేవాళ్ళు. తర్వాత ఒక రోజు నేను నా ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకుంటే ఆయన సర్టిఫికేట్స్ అన్ని దొరికాయి ఉస్మానియా యూనివర్సిటీకి. ఆయన టైప్ రైటింగ్లో టాప్, బిఎల్ఎల్బి చేశారు. తర్వాత సబ్ రిజిస్టర్ అయ్యారు. ఆయన ఇంకా కంటిన్యూ ఉంటే ఆయన రిజిస్టర్ అయ్యేవారు. తర్వాత ఇంకా గెస్టెడ్ ఆఫీసర్ లెవెల్కి వెళ్ళేవారు. అండ్ ఆయన ఒక 2 lands కూడా పర్చేస్ చేసి పెట్టారు. అండ్ టీక్వుడ్ మొత్తం డోర్స్, మొత్తం విండోస్ అన్నీ కొని పెట్టాడు. అంటే ఆయన ఆల్మోస్ట్ ఇల్లు కట్టడానికి పోతున్నారు. సో ఈ ప్రాపర్టీ అండ్ ఇదంతా అలానే ఉంది. మదర్ మాత్రం తన జాబ్ చేసేది. సో మమ్మీకి కొంచెం సెట్ అయిన తర్వాత మళ్ళీ వరంగల్ వెళ్ళిపోయాము. తర్వాత ఒకరోజు సమ్మర్ యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ నేను బయట పడుకుంటాను. యాక్చువల్లీ మమ్మీ కూడా నా పక్కనే పడుకుంటాను. మార్నింగ్ నన్ను ఇలా అని లేపుతుంది. అలా ఎప్పుడు చూడలేదు కదా, అలాంటిది ఇలా పిలిచి ఇలా అంటుంది. అదేంటని టగటగ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి వాటర్ తెచ్చాను. మాట పడిపోయింది. సో అలానే బెడ్లో పడిపోయింది. ఇంకా ఆ రోజు తను అనుకోకుండా చాలా సివియర్ కండిషన్. ఇంకా వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళాను. దారిలోనే చనిపోయింది. సో అలా అనుకోకుండా ఎంత అసలు ఊహించుకోకుండా మమ్మీ చనిపోయారు. తర్వాత ఒక 1 week కాదు, ఒక 3-4 days తర్వాత నేను నా సిచ్యువేషన్ ఏంటంటే ఏ ఇంటి ముందైతే నేను పడుకున్నాను, పక్కన మమ్మీ నేను ఇక్కడ పడుకున్నాను, అదే ఇంటి ముందు తన శారీసే వాష్ అయ్యాక ఇలా ఆరేసి ఉన్నాయి. నేను ఆ శారీస్ మధ్యలో పట్టుకొని ఇలా శారీస్ పట్టుకొని అలా ఏడుస్తూ నిలబడుతూ ఉండేవాడు. తర్వాత ఇంకా మెల్లిమెల్లిగా ఇంకా రోజులు అవుతున్న కొద్ది 15 days అవుతున్నా, 20 days అవుతున్నా, 1 month అవుతుంటే ఇంకా బాధ అప్పుడు తెలిసేది.
తర్వాత నేను ఒకసారి ఏం చేశానంటే అక్కడ డెడ్ బాడీ దగ్గర ఉండి ఒక చిన్న ఒక మమ్మీది ఒక హెయిర్ తీసుకున్నాను, ఒక హెయిర్ ప్లగ్ చేసుకున్నాను. ప్లగ్ చేసి నేను అల్మారీలో పెట్టుకున్నాను. 1 month తర్వాత అది తీసాను. అది తీసి అది పాకెట్లో పెట్టుకొని పేపర్లో చుట్టుకొని అవన్నీ చూస్తూ ఉండేవాడిని. సో మమ్మీ అక్కడ చనిపోయిన తర్వాత అప్పుడు నా నా మమ్మీ తరఫు నుండి, నా ఫాదర్ తరఫు నుండి ఉన్న రిలేటివ్స్ వాళ్ళ మీద ఉన్న గ్రాటిట్యూడ్తో, మా మీద ఉన్న ప్రేమతో వాళ్ళు ఏం చేశారంటే ఇంతవరకు చదివించారు. నన్ను వెస్లీలో వేశారు. వెస్లీ స్కూల్ హైదరాబాద్లో వేసేసారు. సో నువ్వు హాస్టల్లో ఉండేవాడిని? హాస్టల్లో ఉండేవాడిని. యాక్చువల్ మా గ్రాండ్ మదర్ సపోర్ట్ చేసి మా మదర్ జాబ్ బ్రదర్కి వచ్చేలా. సో ఆ జాబ్ తనకు అప్పుడే జాబ్ రావడం, నేను 8th 9th వెస్ట్లో చదవడం, ఇంకా వెస్ట్లో నా వల్ల అవ్వదని చెప్పాను. బికాజ్ చాలా ఒంటరిగా లోన్లీగా ఉంటుంది అక్కడ. అంటే నేను ఇంతవరకు హాస్టల్లో చదువుకోలేదు. అంటే హాస్టల్లో ఏమేమి జరిగేది? మీ సీనియర్స్ తో బుల్లింగ్ ప్రాబ్లమ్ అలాంటివి? అవన్నీ కామన్ గా ఉండేవి. నైట్ టైంలో వెళ్ళి వాటర్ తేమనే వాళ్ళు. ఆ దూరంలో, చాలా దూరంలో అసలే భయం అయ్యేది. అక్కడికి వెళ్ళి హాంటెడ్ ప్లేస్ ఒకటి ఉంది, అక్కడికి వెళ్ళి వాటర్ తేవాలి నైట్ లో. తర్వాత హాలిడేస్ కి అందరూ 5-6 days బిఫోర్ వెళ్ళిపోయేవాళ్ళు ఊర్లో. కానీ నాకు మాత్రం నేను మనీ ఆర్డర్ వచ్చే వరకు వెయిట్ చేసేవాడిని. నేను లెటర్ రాసేవాడిని, పోస్ట్ కార్డ్ మా అన్నయ్యకి. అన్న హాలిడేస్ సో డేస్ నుండి స్టార్ట్ అవుతుందంటే అప్పుడు మా అన్న చూసుకొని నాకు మనీ ఆర్డర్ చేసేవాడు. నా మనీ ఆర్డర్ లేట్ అయితే అవ్వకపోయేది. ఒక 1-2 days లేట్ అయినా నేను ఉండేవాడిని. మనీ ఆర్డర్ వచ్చే వరకు ఉండేవాడిని. మనీ ఆర్డర్ వచ్చాక అప్పుడు నేను వెళ్ళిపోయేవాడిని. అప్పటి వరకు నేను అంటే ఒక్కడివే నువ్వు హాస్టల్లో అప్పుడు నేను 9th. వెస్లీలో చింత చెట్టు ఉంది, చెట్టు పైకి ఎక్కి కూర్చుని నైట్ టైంలో అలా చూస్తూ ఉండేవాడిని సిటీ. సో మనీ ఆర్డర్ వచ్చాక అప్పుడు వచ్చేవాడిని. ఆ 15-20 days హాలిడేస్ ఫుల్ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్. హాస్టల్ కండిషన్ ఓకే, నాట్ బ్యాడ్. అంటే పెద్ద లైట్స్ ఉండేవి కాదు, ఫుడ్ ఓకే ఉండేది. చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి. అంటే యాక్చువల్గా అక్కడ ఉండి చదువుకుని చాలా గొప్ప వాళ్ళు అయ్యే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నాకు అట్మాస్ఫియర్ నాకు అలవాట్లేదు. సో అందుకే నేను ఉండనని చెప్పాను. వెంటనే ఇంకా నేను 10th బయటకు వచ్చేసాను. 10th వరంగల్లో చదివాను. సరే, సో ఇంకా మళ్ళీ వెస్లీ అయిపోయింది. ఇప్పుడు వరంగల్కి వెళ్ళిపోయాను. ఇక్కడ ఏంటంటే కొంచెం ఇప్పుడు నాకు వచ్చిన పనులన్నీ నేను చేస్తూ ఉండేవాడిని. బ్రదర్కి ఏమో ఒక వేరే డిస్ట్రిక్ట్లో జాబ్ వచ్చింది. ఆయన ఏంటంటే చాలా లాంగ్ కాబట్టి మళ్ళీ నేను ఒక్కడినే. సిస్టర్ అమ్మమ్మ దగ్గర ఉంది. ఇప్పుడు చెల్లి యాక్చువల్గా లిటరల్ ఇంకా 4th 5th క్లాస్. ఓకే, కాబట్టి ఇంకా చాలా చిన్న చూసుకోలేవు. సో సిస్టర్ మా గ్రాండ్ మదర్ దగ్గర ఉంది, నేనేమో బ్రదర్తో ఉన్నాను మా ఇంట్లో. మరి నీ ఫుడ్ నేనే, కుకింగ్ నేనే, వాషింగ్ నేనే. మరి నువ్వు ఇంట్లో ఉండి జస్ట్ 9th or 10th క్లాస్ లో ఉండి మీ అన్నయ్య లేకపోతే నువ్వు ఒక్కడివి ఇంట్లో అన్ని పనులు ఎవరు నువ్వే చేసేవాడు? నేనే. అందుకే కదా అప్పుడు అర్థమైంది యాక్చువల్గా నా మదర్ నన్ను ఎందుకు నేను ఇంట్లో పని చేసేవాడిని, ఎందుకు కుకింగ్ చేసేవాడిని, ఎందుకు కూర్చేవాడిని, ఎందుకు బయటికి వెళ్ళి కూరగాయలు తీసుకొచ్చేవాడిని, ఇవన్నీ స్ట్రిక్ట్ గా ఎందుకు చేపించేది అనేది నాకు తెలియలేదు అప్పుడు. తర్వాత తను పోయిన తర్వాత 2-3 years తర్వాత అప్పుడు నేను పని చేసుకుంటున్నాను, నేను ఎక్కడైనా ఉండగలుగుతాను, నేను కుకింగ్ చేసుకోగలుగుతాను. నా బ్రదర్ 2-3 days తర్వాత వచ్చేవాడు, బికాజ్ ఆయన చాలా వేరే డిస్ట్రిక్ట్ లో పని చేసేవాడు. సో ఒక్కొక్కసారి నీకు ఫుడ్ లేకపోతే కూడా నువ్వు ఇన్సిడెంట్ చెప్పావు. అప్పుడప్పుడు అంటే పాకెట్ మనీ ఇచ్చేవాడు. ఆ పాకెట్ మనీ ఆయన ప్రెడిక్ట్ చేసేది 1-2 days వరకు అనుకునేవాడు మా బ్రదర్. అప్పుడప్పుడు ఆయన ఇంకో 2 days ఎక్స్ట్రా ఉండాల్సి వస్తుంది. ఈ లోపు నాకు నా పాకెట్ మనీ రన్ అవుట్ అయిపోయేది. ఇంకా నేను ఒక స్వీట్ షాప్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి మిక్స్చర్ ఒక 5 rupees or 3 rupees మిక్స్చర్ తీసేసుకొని తినేసి ఎంజాయ్ పడుతున్నాను. అలా మీ మమ్మీ నీకు ట్రైన్ చేసింది. డాన్స్ ఎలా చిన్నప్పటి నుంచి జాయిన్ అయ్యా? మీ మమ్మీ జాయిన్ చేసిందా? అంటే నేను ఇంట్లోనే ఫుల్గా డాన్స్ చేసేవాడిని, టీవీ చూసి వెళ్ళి మా మమ్మీ ముందు డాన్స్ చేసేవాడిని. నేను డాన్స్ చేస్తే తను నవ్వేది ఫుల్గా. సో మా మమ్మీ అలా నవ్వడం చూస్తే ఇంకా నాకు ఫుల్ సంతోషం అయ్యేది. అంటే మమ్మీ నవ్విస్తున్నాను.
ఇంకా నేను తనని నవ్వించాలని ఇంకా డాన్స్ చేసేవాడిని. ఓకే. అయితే ఇంకా మా మమ్మీ ఫుల్ ఇంప్రెస్ అయిపోయింది నాకు. ఇంప్రెస్ అయిపోయి నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది. అది కూడా ఎలాంటి మూమెంట్లో జాయిన్ చేసిందంటే ఎగ్జాక్ట్ తను సిక్ అవ్వకముందు నన్ను డాన్స్ క్లాస్లో జాయిన్ చేసింది. నేను ఎగ్జామ్స్ రాశాను 7th క్లాస్, తను చనిపోయింది, రిజల్ట్స్ వచ్చాయి, నేను పాస్ అయ్యాను. ఆ డాన్స్ అలానే కంటిన్యూ చేస్తూ వచ్చాను. ఇప్పటి వరకు డాన్స్ మీదనే ఉన్నాను. అంటే లిటరల్గా నీ కెరియర్ నీకు ఇచ్చేసి వెళ్ళింది. అండ్ నా కజిన్ ఉన్నారు ఆనంద్ అని, ఆయన ఈజ్ ఎ వెల్ నోన్ కొరియోగ్రాఫర్ ఇన్ వరంగల్. చాలా మంచి పర్సన్. ఆయననే నన్ను హైదరాబాద్కి తీసుకొచ్చి ఎన్రోల్ చేయించి యాజ్ అ డాన్స్. అంటే ఆయనదే కదా ఆ డాన్స్ క్లాస్ కూడా? ఆయన దగ్గరే జాయిన్ చేసింది మా మమ్మీ. సో ఆయన హెల్ప్ త్రూ ఇక్కడ వరకు వచ్చాను. అండ్ నా డాన్స్ కెరియర్లో ఇంకా ఇంతవరకు రాలేదు. సో అలా మా బ్రదర్ వచ్చేసేసి 2-3 డేస్కి ఒకసారి వచ్చేవాడు. మేమే పని చేసుకునేవాళ్ళం, కుకింగ్ నేనే చేసేవాడిని, క్లోత్స్ వాషింగ్ చేసుకునేవాడిని. సో ఇలా నేను ఆ 10th అంతా గడిపేశాను. గడిపేసిన తర్వాత ఇంకా డాన్స్ భూతం ఇంకా పెరుగుతుంది. తర్వాత ఇంకో పక్కన ఏంటంటే ఇంకా ఇప్పుడిప్పుడే కొంచెం మూవీస్కి వెళ్ళడం ఇలా అంతా ఫ్రీడమ్ అనేది వచ్చింది, ఏజ్ వచ్చింది. ఇప్పుడు పాకెట్ మనీకి అన్న ఇచ్చిన డబ్బులు అయిపోతే ఏం చేసేవాళ్ళం, మాకు ఒక షాప్ ఉండేది, ఒక రేషన్ షాప్. అక్కడ ఏంటంటే ఆయన ఎవ్రీ మంత్ ఎంతైందో బిల్ పే చేసేసి వెళ్ళిపోయేవాడు బ్రదర్. మాకేం కావాలో తీసుకునేవాళ్ళం. ఒకరోజు అనుకోకుండా ఒక షాప్లో కర్డ్ తీసుకుంటుంటే నా పక్కన ఒక లేడీ వచ్చి షుగర్ అమ్ముతుంది స్వీట్ షాప్. కానీ షుగర్ ఏంటి అమ్ముతుంది అంటే వాళ్ళకి రేషన్లో వస్తుంది కదా, షుగర్ తెచ్చి అమ్మేసుకుంటున్నారు తక్కువ రేట్స్కి యాక్చువల్గా. బికాస్ వాళ్ళకి దొరికిన దాని మీద కొంచెం హై రేట్కి అమ్ముతున్నారు. అంటే యాక్చువల్ చెప్పాలంటే గవర్నమెంట్ దాంట్లో రేషన్లో వాళ్ళకి ఫ్రీగా వస్తుంది, వాళ్ళు తెచ్చి ఇక్కడ తక్కువ రేట్కి అమ్ముకుంటారు. అయితే నాకు ఇప్పుడు పాకెట్ మనీ క్రియేట్ చేయాలంటే ఎలా అని ఏం చేశాను, మన రేషన్ షాప్కి వెళ్ళాను, మా రేషన్ షాప్కి వెళ్ళేసి ఒక 3 kgs షుగర్ తీసుకున్నాను. మళ్ళీ స్వీట్ షాప్కి వెళ్ళాను, అమ్మేశాను, మళ్ళీ జంప్. సో అలా మీకు ఎంత ఇచ్చేవారు పాకెట్? 50 రూపీస్ దాకా వచ్చేది ఆ రోజుల్లో. అంటే మీ అన్నయ్య ఎంత? మా అన్నయ్య ఇచ్చేవాళ్ళు 250-300 దాకా ఇచ్చి వెళ్ళేవారు. అప్పుడప్పుడు 200 నేను పడుకున్నప్పుడు పిల్లో కింద పెట్టేసి వెళ్ళిపోయేవారు. సో అది ఇదేంటంటే ఎవ్రీ 3 daysకి 2 daysకి అలా. ఆ తర్వాత నీ 10th అయిపోయింది అక్కడ? 10th అయిపోయింది. ఇంటర్ కూడా మా గ్రాండ్ మదర్ ఏం చేశారంటే ఇంకా వీడి క్లెవర్ స్టూడెంట్ అని చెప్పేసి నన్ను ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేశాను. ఫస్ట్ ఇయర్ వచ్చి నేను గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్. సో గవర్నమెంట్ కాలేజ్లో జాయిన్ అవుతే ఇట్లా కాదు వీడు క్లెవర్ స్టూడెంట్, మా మమ్మీ కథలుగా చెప్పేది వాళ్ళకి నా గురించి. సో అలా నన్ను తీసుకెళ్ళి ఒక మంచి కాలేజ్లో జాయిన్ చేశాను, SNG కాలేజ్. సో ఆ బిల్డింగ్ పక్కన ఒక లేన్ ఉంటుంది. ఆ లేన్ లో ఒక చిన్న టీ కొట్టు, మంచి సమోసాస్, ఆనియన్ సమోసాస్ అండ్ మంచి ఆలు సమోసాస్ ఉండేది పెద్ద. అయితే నేను ఏం చేశానంటే బస్సులో వచ్చేవాడిని. బస్ స్టాప్ కూడా అక్కడే ఉంటుంది. అక్కడ దిగేసి ఓకే 9 o'clock 8:30 కాలేజ్ స్టార్ట్. అక్కడ దిగేసి డైరెక్ట్ యూటర్న్ తీసేసుకొని వెళ్ళి ఫస్ట్ కాలేజ్కి వెళ్ళకుండా అక్కడ వెళ్ళి ఒక టీ తాగేసి సమోసా తినేసేసి, ఒకవేళ 3 ఉంటే కాలేజ్కి వెళ్ళేవాడిని, లేదంటే కనుక అక్కడే ఒక 1-2 hours ఉండి ఇంటికి వెళ్ళిపోయి. సో అండ్ ఇంకోటి కాలేజ్ మమ్మీ అప్పుడు లేదు యాక్చువల్గా. అప్పటికి మనం డాన్స్ భూతం స్టార్ట్ అయిపోయింది. డాన్స్ కాలేజ్ స్కూల్ ఎక్కొట్టేసి డాన్స్. ఇల్లుని లాక్ చేసుకునేవాడిని ఫ్రంట్ నుండి, ఇంటి బ్యాక్ సైడ్ నుండి ఎంటర్ అయ్యేవాడిని, ఎవరు డిస్టర్బ్ చేద్దాం వెళ్ళి డాన్స్ ప్రాక్టీస్ చేసేవాడిని. అండ్ మోస్ట్లీ షూటింగ్ వాళ్ళు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ ఉన్న హోటల్ ఇదే టాప్ హోటల్, అందరు ఎవరైనా ఇక్కడే కూడా స్టే చేస్తారు. హోటల్ సుప్రభ హోటల్. అండ్ రీసెంట్గా సరిలేను నీకు మూవీ ఉంది కదా, ఆ టీం వాళ్ళు వచ్చినప్పుడు కూడా అందరు ఇక్కడే ఉన్నారు, మహేష్ బాబు కూడా ఇక్కడే ఉన్నారు అని. బిల్లి గారు, మీ ఊరికి వచ్చాను, అదన్నావు ఇదన్నావు, ఏదైనా మంచి తినిపిస్తానన్నావు, తిప్పిస్తానన్నావు, నువ్వు ఎక్కడ చదివావు ఎక్కడ పెరిగావు అన్నీ చూపిస్తాను, ఏంటి మరి? ఇప్పుడే చూపిస్తాను పద. మోకి రెడీయా? ఎస్ బిల్లి రెడీ. సో నేను ఇంతకుముందు చెప్పాను కదా మా కాలేజ్ అది అని. ఇక్కడ ఉండేదా? ఇదిగో ఈ ప్లేస్లో ఉండేది, కానీ ఇప్పుడు లేదు. ఇదిగో ఉంది SR ఎడ్యు సెంటర్ ఎడ్యుకేషన్. ఓకే. సో ఇప్పుడు మనం ఇక్కడ నుండి
హనంకొండ వెళ్తున్నాం. చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ వరకు చదివిన స్కూల్ అయితే నేను స్పాట్ చేయలేదు, వెళ్ళేటప్పుడు దొరికితే కానీ చూపిస్తాను. ఆ స్కూల్ పేరు సెయింట్ పాల్స్. అండ్ ఇప్పుడు వెళ్ళే స్కూల్ మాత్రం, ఈ స్కూల్ నేను 7th and 10th చదివాను. నేను ఓన్లీ 7th and 10th. సో ఇదే ఇందులోనే నేను 7th and 10th చదివాను మోకి. సో మా మమ్మీ ఇంకా హెల్త్ కండిషన్ వర్స్ అవుతుందని తీసుకొని వచ్చేసేసింది. గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ హనంకొండ. ఇక్కడ పుట్టావు విలి? ఎస్. సో ఇప్పుడు ఇంకొక ప్లేస్కి వెళ్తున్నాం, ఫేమస్ ప్లేస్. ఇక్కడ ఒక లస్సీ స్పాట్ ఉంటుంది, లస్సీ పాయింట్. రాజా నేను ఇక్కడ లస్సీ పాయింట్ దగ్గరకు వచ్చిన. ఇతను రాజా, మా బ్రదర్ వాళ్ళ అబ్బాయి. నేను చెప్పాను కదా ఇంతకుముందు, మా కజిన్స్ గ్రూప్లో పిల్లలతో పాటు మేము ఎగ్జామ్స్ రాసాము, పాడుతూ తిరిగేవాళ్ళం. సో ఈ ఏజ్ గ్రూప్లో ఉంటారు పిల్లలందరూ. నువ్వు వాళ్ళతో ఎగ్జామ్ రాసావా? వీళ్ళ ఏజ్ గ్రూప్లో ఉన్న ఒక పాప. రాజా వచ్చేసేసి వాళ్ళ ఎల్డర్ బ్రదర్ వాళ్ళ సన్. ఓకే ఓకే. చలో లస్సీ తాగేద్దాం. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. బిల్లి గారు తిరిగిన ప్లేసెస్లో తిరగడం, ఆయన తినేది తినడం, ఆయన ఎక్కడెక్కడైతే చిన్నప్పుడు మెమరీస్ ఉన్నాయి అవన్నీ నేను కూడా ఒక పార్ట్ ఉన్నట్టు నేను ఫీల్ అవుతున్నాను.